హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హోమ్ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా, ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవాళ మనం చేస్తున్నాం వీట్ బర్ఫీ. ఇక్కడ నేను 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అండ్ అలాగే 1 కప్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో అండ్ 1.5 కప్ గీ తీసుకున్నాను. గీ కొంచెం ఎక్కువే తీసుకోండి. మీరు ప్యూర్ గీ కాకపోతే డాల్డా అండ్ గీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది 1 కప్ వీట్ నేను బయట పట్టించుకున్నానండి గోధుమలతో. అండ్ 1 కప్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తినేటైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ 1.5 కప్ గీ తీసుకున్నాను, ఎందుకంటే గీ అనేది మనకి బర్ఫీకి ఎక్కువ పడుతుంది కాబట్టి, అండ్ గీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అండ్ అలాగే గోధుమ పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తర్వాత షుగర్ పాకంలో వేసినప్పుడు ఉండలు అనేవి కట్టవు. సో అక్కడ నేను ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు బాండీలు తీసుకున్నాను అండ్ అలాగే ఒక కప్లో కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను, బికాస్ పాకంలో అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 కప్ షుగర్కి ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి పాకం అనేది మంచిగా రావాలి అండ్ అలాగే తొందరగా కరగడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుని తీగ పాకం కానీ ఏ పాకం రాకుండా ఓన్లీ షుగర్ కరిగే వరకు మాత్రమే మనం దీన్ని కలుపుకుందాం. సో షుగర్ కరిగేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మనం షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలని. అండ్ ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుందండి. శనగపిండితో మనం మైసూర్ పాక్ కానీ అలా చేస్తాం కదా, సో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఎవరైతే శనగపిండి పడదో, అంటే శనగపిండి గ్యాస్ ఫామ్ అవుతుంది చాలామంది అవాయిడ్ చేస్తారు, అలాంటి వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి చూడండి, నేను యాడ్ చేస్తున్నాను. ఇలాగ గోధుమ పిండి యాడ్ చేసుకొని అది బాగా కలిసేంత వరకు కలపాలండి. షుగర్ సిరప్లో వీట్ ఫ్లోర్ అనేది బాగా కలిసిపోవాలి. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఉండలు అనేది కట్టదు. ఉండలు కట్టకుండా ఉండడం కోసం మాత్రమే మనం ఫ్రై చేసాము ఇందాక వీట్ ఫ్లోర్ని. సో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ కొంచెం కూడా విడిగా గోధుమ పిండి అనేది ఉండకూడదు. సో అలా చూసుకుని మీరు బాగా కలుపుకోండి. అండ్ ఇది ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో ఇందులో మనం ఇప్పుడు గీ అనేది యాడ్ చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా 1.5 కప్ అనేది మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకుంటే అది కలుపుకోవడానికి మనకి చాలా కష్టమైపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఆ గీ అనేది ఆ వీట్ ఫ్లోర్కి బాగా ఇంకిపోవాలి అండ్ బాగా పట్టాలి. సో అలా బాగా కలుపుకుందాం. మనకి ఇందులో గీ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి ఇది టేస్ట్ అంత బాగుంటుందండి. అండ్ ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా తినిపించవచ్చు, చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్దీ ఐటెం కూడా. సో మీరు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది వాళ్ళకి పెట్టండి, ఇంకా అసలు వదలకుండా తినేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. మనకి ఇలా నెయ్యేసి ఇది తిప్పుతున్నప్పుడు ఒక అద్భుతమైన వాసన, ఒక అమోఘమైన వాసన వస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ నేను సోడా ఉప్పు యాడ్ చేసుకున్నాను, ఒక పావు టీ స్పూన్. ఎందుకంటే ఈ బర్ఫీ అనేది మనకి ప్లఫీగా రావడానికి అండ్ చాలా మంచిగా ఉంటుందండి సోడా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల. అందుకని నేను సోడా ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. సో ఒక పావు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాక మళ్ళీ అది బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది గట్టిపడేంత వరకు తిప్పుతూనే ఉండాలి. మధ్య మధ్యలో మీరు కావాల్సినంత నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. ఆ గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ అలాగే బాగా కలుస్తుంది. సో ఆ గీ అనేది మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి, కానీ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ నాకు గీ అయిపోయింది, బట్ ఇది నాకు దగ్గర పడలేదు కాబట్టి నేను మళ్ళీ గీ యాడ్ చేసుకున్నాను. సో మీరు అది చూసుకొని యాడ్ చేసుకోండి, బట్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది బాగా దగ్గర పడేంత వరకు కలపాలి. ఈ లోపల నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, ఆ ప్లేట్లో కొంచెం గీ వేసి గ్రీస్ చేసుకున్నాను, ఎందుకంటే అది దగ్గర పడిన తర్వాత మనం ఇందులోనే వేసేసి పీసెస్ చేసుకోవాలి కాబట్టి. ఇది గీ రాయడం వల్ల, లేదంటే ఏదన్నా మీరు కావాలంటే మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ కూడా చల్లుకోవచ్చు. అలా చల్లుకోవడం వల్ల కూడా మీకు ఈ పిండి అనేది మనం
ముక్కలుగా కోసేటప్పుడు అతుక్కోకుండా రావడానికి హెల్ప్ అవుతుంది. సో చూడండి, బాగా కలపాలి. ఇలా దగ్గర పడుతుంది. సో ఇలా దగ్గర పడినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది గీ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. గీ అనేది సపరేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి దగ్గర పడుతుంది, అయిపోవచ్చింది అని. ఇందులో మీరు కావాలంటే ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఇప్పుడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేసుకోలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ నేను స్టార్టింగే డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసి ఇందులో యాడ్ చేసుకున్నానంటే అది మీకు చూపించడం మర్చిపోయాను. మీరు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. తెలుసు కదా డ్రై ఫ్రూట్స్ ఎలా వేసుకోవాలి. విషయం అయితే మర్చిపోకండి. ఇది అంతా తిప్పేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పళ్ళెంలోకి తీసేసుకుని ఇది మొత్తం సాఫ్ట్గా తీసుకుని అండ్ జస్ట్ ఘాట్లు పెట్టుకోండి, లైక్ పీసెస్ రావడానికి. మీరు ఇలా అయినా పీసెస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నార్మల్గా కాజు బర్ఫీ చేసే ప్రాసెస్ ఉంటుంది, మీకు తెలుసు కదండి. అది మామూలుగా చపాతీ పిండిలాగా స్మూత్ అని చేసుకొని దాంతో అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇలా చేసినా మీకు వస్తుంది, అలా చేసినా మీకు వస్తుంది. సో మీరు ఎలా చేసుకుంటారనేది మీ ఇష్టం. ఒకవేళ మీకు పీసెస్ ఇష్టం లేదా అయితే ఖచ్చితంగా రౌండ్స్ చేసుకోండి కదండి. ఎంత సింపుల్గా మీకు వీట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో అన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఫైనల్ లుక్ అండి. నేను ఇక్కడ పీనట్స్తో డెకరేట్ చేసేసుకున్నాం. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.